తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈ బలపరీక్షలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు, సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం. మ్యాజిక్ ఫిగర్ దాటి ఒకరిని కూడా మేము తీసుకెళ్ళలేదు. ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళనే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని. మేము అదే చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, ముఖ్యంగా మా వెలగపూడి గారు, మా భర్త గారు ఎంపీ గారు, అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు, అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ, అలాగే మా గణబాబు గారు, అందరూ సమిష్టిగా, మా విష్ణు గారు, గంట మా భీమిలి నుంచి గంటాన గారు, వీళ్ళందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి గారు. కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసింది ఒకటే, మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మరి ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇది గవర్నమెంట్తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మేము చేసామని చెప్పి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మా సీను వాళ్ళందరినీ కూడా సమీకరించి, మా పీల సీన్ గారు ఫ్లోర్ లీడర్, అందరినీ సమీకరించి మరి చేసినందుకు వీరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.